మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నామని మనం బెల్లీ ఫ్యాట్ అంటే లావుగా ఉండడం. సో చాలా మంది సన్నగా అవ్వాలని కోరుకుంటారు. సో ఈ రోజు ఒక మంచి రెమెడీ చెప్తాను నేను. మీ ఇంట్లోనే ఉండి చేసుకుంటే మీరు నేను చెప్పిన టైంలో నేను చెప్పినట్టు తీసుకోండి. మీరు షూర్గా మీరైతే వెయిట్ లాస్ అవుతారు అండ్ బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి అంటున్నారు సీనియర్ డాక్టర్ వెల్లంగి జానకి మ్యామ్. సో మేడం ద్వారానే అసలు ఈ రెమెడీ ఏంటి, మనం ఎలా అంటే ఈ రెమెడీని ఎలా పాటిస్తే మనం వెయిట్ లాస్ అవుతామో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం చాలా మంది మేడం ఈ మధ్య కాలంలో చాలా లావుగా అయిపోతున్నారు. సన్నగా అవ్వాలని చెప్పేసి రకరకాల రెమెడీలు వాడుతూ ఉన్నారు. కానీ కొంతమంది అవుతున్నారు, కొంతమంది అవ్వట్లేదు. బట్ వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి. సో ఈరోజు ప్రతి బాడీ తత్వానికి నేను చెప్పినది చేస్తే షూర్గా మీరైతే వెయిట్ లాస్ అవుతారు అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఆ రెమెడీ ఏంటి మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి. అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతున్నారు? తప్పకుండా అండి. ఇది చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్ అండి. ఏ డాక్టర్కైనా ఎవరికైనా లేడీస్ అందరికీ ఒక మామూలు పిల్లలు పుట్టేసిన తర్వాత అంతో ఎంతో 5 kgs 10 kgs ప్లస్ అవ్వడం సర్వసాధారణం, ప్రతి ఇంట్లో ఉండే సమస్య. సో వెంటనే ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఏదో ఒక ట్యాబ్లెట్ రాసేయండి, నేను వెయిట్ అర్జెంట్గా తగ్గిపోవాలి అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే చాలా చాలా ఎక్కువ సార్లు నేను విన్న క్వశ్చన్ అనమాట. అట్లా అంత సింపుల్గా ఏమి ఉండదండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవాయిడ్ జంక్ ఫుడ్స్. ఇది అందరికీ తెలిసిందే. ఇంట్లో ఏది వండుకుంటే అది బెటర్. ఎందుకంటే వాళ్ళు వాడే ఆయిల్స్ ఏంటో తెలియదు బేసికల్లీ. అవి రిపీటెడ్గా అవ్వడం వల్ల కొన్ని వ్యర్థ పదార్థాలు అనేవి శరీరంలో నిలవ ఉండిపోతాయి. వాటిని ఫస్ట్ మనం బయటకు పంపించాలి. అంటే దీన్ని ఫస్ట్ మీకు ప్రతి డైటీషియన్ ఇదే చెప్తూ ఉంటారు. వ్యర్థ పదార్థాలు అనేవి నిలవ ఎక్కువగా ఉండిపోతే శరీరంలో 1 ఒబిసిటీ, 2 ఫ్యాటీ లివర్, 3 క్యాన్సర్, ఇట్లా రకరకాలైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. లావుగా అవడం వల్ల కేవలం లావే అయితే పర్వాలేదులే అడ్జస్ట్ అవ్వచ్చు అనుకోవచ్చు. దానివల్ల మన మెటబాలిజమ్స్ అన్నీ కూడా దెబ్బతినిపోతున్నాయి. యాక్చువల్గా ఏ ఆహార పదార్థం అయినా లోపలికి వెళ్ళిన తర్వాత ఎనర్జీ ఇవ్వాల్సిందే కదా, మన అందరికీ తెలుసు. ఏం తిన్నా, అది రైస్ తిన్నా లేకపోతే ప్రోటీన్ తిన్నా ఫ్యాట్ తిన్నా ఎనర్జీగా డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు గ్లూకోజ్ ఎంత వస్తుంది అనేది మనం తీసుకుంటే కనుక ఒక కార్బోహైడ్రేట్ నుంచి అంటే 1 గ్రాము బ్రేక్ అయిందంటే 4 kcal వస్తాయి. అదే ప్రోటీన్ బ్రేక్ అయితే 4 kcal వస్తాయి. కానీ ఫ్యాట్ బ్రేక్ అయితే 9 kcal వస్తాయి. ఎందుకు ప్రతి డైటీషియన్ కానీ ఫిజిషియన్ కానీ కార్డియాక్ డాక్టర్ కానీ ఫ్రైడ్ ఫుడ్స్ తినద్దు అంటున్నారో మీకు అర్థమైంది కదా. సో ఎక్కువగా ఫ్యాట్ అనేది వెళ్ళిపోవడం వల్ల ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ బాగా ఎక్కువైపోతే ఏం చేస్తుంది బాడీ? డిపాజిట్ చేస్తుంది. ఎలా డిపాజిట్ చేస్తే? ఫ్యాట్ రూపంలో డిపాజిట్ చేస్తుంది. అంటే మనకి పిల్లలు పుట్టిన తర్వాత పాలు ఇవ్వడం కోసం రోజు ఫ్రైడ్ ఫుడ్స్ పెడతారు. వాళ్ళు కూర్చునే ఉంటారు, పెద్దగా పని చేయరు. సో మీరు ఒక 1 hour మీరు కనుక వాకింగ్ చేస్తే అది సరిపోద్ది. అట్లాగే హోమ్ మేడ్ ఫుడ్లో మీరు ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయకుండా తిన్నవి ఏదైనా కూడా సరిపోతుంది. వీటిలన్నిటికన్నా ఇంకొక అతిపెద్ద సీక్రెటివ్ ఇంగ్రీడియంట్స్ 2-3 ఉన్నాయి. అది అందరితో కూడా పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే వెల్లుల్లి. అది చాలా మంచిది. వెల్లుల్లి మనకి ఎంతమంది డైటీషియన్ ప్రోగ్రామ్స్ నేను కూడా చూస్తూ ఉంటాను. పొద్దున్నే 2 ఒలుచుకుని తినేస్తే దానిలో నుంచి ఎల్లిసిన్ అని ఒక పదార్థం రిలీజ్ అవుతుంది. అది సెలైవాతో మిక్స్ అయినప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అందుకనే గార్లిక్ బ్రెడ్ అనేది చాలా పాపులర్. ఎవరైనా యూకే వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. అవన్నీ వాళ్ళ ఎవ్రీడే సిస్టంలోకి పెట్టేశారనమాట. డైరెక్ట్గా వెల్లుల్లి ఒలిచి అది తినడం అనేది, అది కూడా ఎక్కువ ఏం తినక్కర్లా, కేవలం 2 గర్భాలు అంటారు కదా, వెల్లుల్లి 2 గర్భాలు అనేవి తింటే కనుక అది సరిపోతుంది. తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత యాపిల్ సిడార్ వెనిగర్ అని ఉంటుంది. అది ఏంటంటే సిస్టమ్ యొక్క మనకి మొత్తం ఈ డీటాక్సిఫికేషన్ ఆఫ్ బాడీని ఎక్కువగా చేస్తూ ఉంటుంది. అందుకని దాన్ని ఒక 5 ml తీసుకుని కొంచెం వాటర్ వేసుకుని తీసుకోవచ్చు. అలాగే గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకోవాలి. తేనె వద్దు, నిమ్మకాయ పిండుకుని తాగితే అది ఒక 1 hour తర్వాత తాగితే ఇవన్నీ కూడా డీటాక్సిఫైయింగ్ ఏజెంట్స్గా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఇవన్నీ కాకుండా మీరు కూరలు ఏం చేసుకున్నా కూడా వాటిల్లో కొన్ని 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నువ్వులు వేసారంటే కనుక ఫ్యాట్ చాలా వరకు బర్న్ అయిపోద్ది. అదేం డాక్టర్ గారు నువ్వులు ఏమంటారేంటి అంటే, ప్రెగ్నెంట్ లేడీలు మళ్ళీ వద్దని చెప్తాం, వేడి చేస్తుందని. వాళ్ళకి చాలా చాలా ఉంటాయి అన్నమాట. వాళ్ళకి అవసరం లేదు. మామూలు రెగ్యులర్గా పిల్లలు పుట్టేసి లేదా మగవాళ్ళైనా విపరీతంగా చాలా అలవాట్లకు బానిసయ్యి లావ్ అయిపోయిన వాళ్ళకి
ఈ నువ్వులు కూడా చాలా బాగా పనిచేస్తాయి. Okay. అదేంటంటే శరీరానికి కూడా కొంత హీట్ కావాలి. ఓకే మ్యామ్. ఆ హీట్ అనేది బయటకి జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సవ్యంగా ఉంటారు. వెనకటి కాలంలో ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా శుభ్రంగా కష్టపడి చెమట వచ్చి అవన్నీ చేస్తున్నప్పుడు కొంత హీట్ అనేది జనరేట్ అయ్యేది. ఒక 1 డిగ్రీ హీట్ అనేది జనరేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ ఒళ్ళు శారీరకంగా ఫ్యాట్లోకి వెళ్ళకుండా అది మజిల్గా కొంత కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక సో శారీరక శ్రమని నమ్ముకోండి. తర్వాత కొన్ని ఈ టిప్స్ కూడా పాటించండి. అట్లాగే ఎక్కువగా జంక్ ఫుడ్స్ అనేవి వెళ్ళకండి. చీట్ డే అట్లీస్ట్ లిమిట్ చేయండి నెలలో 2-3 సార్లకి. ఓకే ఆ చీట్ డే రోజు మీకు నచ్చిన పదార్థాలు బిర్యానీ అనో ఏదో తింటూ ఉంటారు కదా, అవన్నీ నెలలో 1-2 సార్లే చేయండి. ప్రతిరోజు మీరు బిర్యానీ తిని చాలా స్లిమ్గా ఉండాలంటే అస్సలు వీలు కాదండి. సో అందుకని ఇంట్లో ఉండేవి ఏవైతే ఆ పదార్థాలు 1 or 2 మీల్స్. ఇప్పుడు బాగా ఫేమస్ అయిన ఇంకొక టెక్నిక్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఇది వరకు రోజుల్లో డయాబెటిక్స్కి 6 మీల్స్ చెప్పేవాళ్ళు. 3 పెద్ద మీల్స్ 3 స్మాల్ మీల్స్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవేం లేవండి. పొద్దున ఒకసారి తిను, మధ్యాహ్నం వీలైతే అవాయిడ్ చేయి, సాయంకాలం ఒకసారి తిను. దట్స్ ఆల్. 8 AM తిను, 6 PM తిను, మధ్యలో అంతా మేనేజ్ చేయి. దానివల్ల ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి శరీరంలో ఇప్పుడు ఇన్సులిన్ అనేది ఎనబాలిక్ హార్మోన్. దానివల్ల కూడా కొంత అన్ని ప్రోటీన్ అన్ని బాగుంటే కనుక మజిల్ బిల్డప్ అవుతుంది. అది లేకపోతే పోతుంది అనమాట. అలాగే ఫ్యాట్లోకి మారాలన్నా ఏదిలోకి మారాలన్నా కూడా ప్రాపర్గా ఇన్సులిన్ సీరం ఇన్సులిన్ లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. మనం చాలాసార్లు గ్లూకోజ్ టెస్ట్ చేసుకుని అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటాం. అలా కాదు, అన్నీ బాగున్నాయి అని తెలియడానికి ఒక మనిషికి గ్లూకోజ్ బాగుండాలి, సీరం ఇన్సులిన్ బాగుండాలి, అట్లాగే వాళ్ళకి ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా లేకుండా ఉండాలి. సో ఈ రకంగా సంవత్సరంలో ఒక్కసారి ఎప్పుడైనా అన్ని బ్లడ్ టెస్టులు చేసుకోండి. అట్లాగే వెయిట్ని ఎవ్రీడే చూసుకోండి. పొద్దున చాలా మందికి నేను చెప్పేది ఒళ్ళు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఏంటంటే వెయింగ్ మిషన్ మీదే డైరెక్ట్గా మీ ఫస్ట్ పాదం పెట్టండి. దాన్ని బట్టి మీ ఫుడ్ ప్లానింగ్ చేసుకోండి. ఆ రోజు మీకు ఎక్కడికో వెళ్ళారు, మీరు బయట ఏదో తిన్నారు, ఆ నెక్స్ట్ డేకి వరకు ఏం తినకండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విల్ టేక్ ఓవర్ అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ హోల్ డే ఎంటీ స్టమక్ వల్ల ఇప్పుడు రంజాన్కి చాలామంది 40 రోజులు ఫాస్టింగ్ చేసి ఎన్నో బెనిఫిట్స్ పొందారు. అట్లాగే మన వాళ్ళు కూడా ప్రతిరోజు కొంతమంది శనివారాలను చేస్తారు, కొంతమంది సోమవారాలను చేస్తారు. అవన్నీ ఎందుకు పెట్టారు పూర్వీకులు? ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల సమతుల్యత వస్తుంది అనమాట. తర్వాత ఈ డీటాక్సిఫికేషన్ అనేది బాడీలో జరిగిపోతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా వచ్చి వాటిని టేక్ ఓవర్ చేసి ప్రతి టిష్యూ కూడా హీల్ అవుతుంది. ఆ హీల్ అయ్యే ఛాన్స్ ఇవ్వండి. అన్నెసరీ ఫ్యాట్ డిపాజిట్స్ అవి చేయకండి. యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోండి. వీటితో చాలా వరకు మనకి బెనిఫిట్స్ ఉంటాయి. మేడం ఆల్రెడీ ఇప్పుడు వెల్లుల్లి గురించి చెప్పారు. వెల్లుల్లి వెయిట్ లాస్ చేస్తుంది అని చెప్పేసి, సో అది హార్ట్కి కూడా పనిచేస్తుందని ఇంతకుముందు మనం ఒక వీడియోలో మాట్లాడాం. సో ప్రెగ్నెంట్ లేడీస్కి అది ఇంకా వెయిట్ లాసే కాకుండా ఇంకా దేనికన్నా యూజ్ అవుతుంది? ఇది చాలా అద్భుతమైన ప్రయోగం. మనకి ఎప్పుడో అమ్మమ్మల కాలం నుంచి ఉన్నదేనండి. చాలామంది ఆవు నెయ్యి తెస్తారు, దానిలో వేపుతారు. ఒక 5-6 పొద్దున్న 5-6 సాయంకాలం ఇస్తూ ఉంటారు. ఇది యాక్చువల్లీ వెల్లుల్లి అనేది గ్యాలక్టగాగ్. అంటే ఏంటంటే పాలు విపరీతంగా స్రవించే ఒక సాధనం అనమాట. అందుకని ప్రతి ఏపుడులో కూడా ఆ టైంలో వెల్లుల్లి అనేది బాగా ఎంకరేజ్ చేస్తారు, ఆడవాళ్ళకి ఇస్తారు. దానివల్ల పాలు ఎక్కువగా పట్టడమే కాకుండా వాళ్ళు సన్నగా కూడా అయిపోతుంటారు. సో వెల్లుల్లి ఫ్యాట్ బర్నింగే కాదు, పాలిస్తున్న తల్లుల్లో అత్యంత ఉపయోగకరమైన ఒక పదార్థం. నిజంగా మేడం, ఈరోజు వెయిట్ లాస్కి అట్ ద సేమ్ టైం అంటే డెలివరీ అయిన తర్వాత కొంతమంది మహిళల్లో మిల్క్ పడవు, అలాంటి వారికి కూడా ఒక మంచి టిప్ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. సో ఇంత మంచి రెమెడీస్ మన ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు మా సుమన్ టీవీ తరపు నుంచి అట్ ద సేమ్ టైం మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.